సో, మనమైతే లక్నో సూపర్ జెయింట్స్ గురిండయితే ఇప్పుడు మనం 2026 సీజన్‌లో అనాలిసిస్ చేసుకుందాం. మెయిన్‌లీ 2025 సీజనే వాళ్ళకు కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆక్షనే ఏకం అంతా గజిబిజిగా అయిపోయింది. అంత మనీ తెచ్చుకొని కూడా వాళ్ళైతే పర్ఫెక్ట్ టీమ్‌నైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. మెయిన్‌లీ ఇగోకి పోయి రిషబ్ పంత్‌నైతే 27 కోర్స్ అని పెట్టి కొన్నారు. మాక్సిమం వాళ్ళకైతే రిషబ్ పంత్ అయితే చాలా దెబ్బేసాడు. ఎందుకంటే ఒక్క ఆర్‌సీబీ మ్యాచ్ ఏదో సెంచరీ చేసాడు తప్ప మిగిలినదల్లా ఫెయిల్ అవుతూనే వచ్చాడు టీమ్‌ని. అలాగే కెప్టెన్సీ మార్క్ కూడా అంతగా నాకైతే అనిపించలేదు రిషబ్ పంత్. హ్మ్. ఇక అలాగే వాళ్ళకైతే బౌలింగ్ విషయానికొస్తే ఇక్కడ 2025లో ల్యాక్ ఆఫ్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్. మెయిన్‌లీ శార్దుల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్ లాంటి వాళ్ళున్నా వాళ్ళ బౌలింగ్ అటాక్ అయితే ఇంకా యంగ్‌స్టర్స్‌తో నిండిపోవడం. మెయిన్‌లీ వాళ్ళకైతే ఇంజ్యూరీస్ లిస్ట్ అవ్వడము. మయాంక్ యాదవ్ మీద వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టి 11,00,00,000కి రిటైన్ చేసుకున్నారు. కానీ తనైతే ఒక మ్యాచ్, 2 మ్యాచ్‌లు ఆడినట్లున్నాడు. అంతే. అక్కడి నుండి ఇంజ్యూరీ అయిపోయి మొత్తం సీజన్ మొత్తంకి రూల్డ్ ఔట్ అయిపోయాడు. అలాంటి ప్లేయర్‌ని కూడా వాళ్ళు ఈ ఇయర్ కూడా రిటైన్ చేసుకున్నారు. ఇక మిగిలిందేమో వాళ్ళకి బౌలింగ్ అటాక్‌లో మెయిన్‌లీ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ అలాంటి సీజన్‌లో కూడా వాళ్ళకైతే కొన్ని డైమండ్స్ అయితే దొరికాయి. లైక్ దిగ్వేష్ రాతి, ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళైతే బాగా రాణించారు. మెయిన్‌లీ వాళ్ళకైతే దిగ్వేష్ రాతి అయితే రవి బిష్ణో లేని లోటునైతే తీరిసింది. రవి బిష్ణో కూడా వాళ్ళకైతే చాలా దెబ్బేసాడు. ఎందుకంటే అతనైతే యాక్చువల్‌గా అతనే మిడిల్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయాల్సింది. అతను మరి లేదు. కానీ దిగ్ దిగ్వేష్ రాతి మాత్రం తన కొత్త వేరియేషను, కొత్త బౌలింగు అంటే కొత్తగా ఉన్న యాక్షన్‌తో తనైతే బ్యాట్స్‌మెన్‌నైతే ఇబ్బంది పెట్టాడు. మెయిన్‌లీ వికెట్లు కూడా పడగబెట్టాడు. కాకపోతే ఫైన్‌లు కూడా కొద్దిగా ఎక్కువ కట్టాడనుకోండి. అది సెకండరీ థింగు. ఇక అలాంటి అంటే వాళ్ళు కూడా కొద్దిగా పెర్ఫార్మ్ చేశారు. అంటే ఇక నా 2025 ఏదో ఒకలాగా అంటే ఒక చేదు ఇయర్ లాగా మనం మర్చిపోవడమే. ఇక 2026 ఆక్షన్ అయితే వచ్చింది. ఆక్షన్‌లో వాళ్ళకి ఆల్రెడీ టాప్ 5లో బావుంది వాళ్ళ టీమ్. అలాంటిది మళ్ళీ వాళ్ళు జాస్ ఇంగ్లీష్‌ని ఎందుకు కొన్నారు అన్నదైతే నాకు లైట్ ఎలగలే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓపెనింగే టాప్ 3 వాళ్ళకి ఆల్రెడీ ఫారెన్ ప్లేయర్‌లు ఆడేస్తున్నారు. అలాంటిది మళ్ళీ జాస్ ఇంగ్లీష్‌ని కొని ఇప్పుడు బెంచ్‌కే మనం ఒక క్వాలిటీ ప్లేయర్‌ని మనం బెంచ్ మీద కూర్చోబెడుతూ ఉంటుంటే మనకి ఎంత బాధేస్తది. కానీ జాస్ ఇంగ్లీష్‌ని వాళ్ళు ఎందుకు కొన్నారు? ఆల్రెడీ వాళ్ళు టాప్ ఆర్డర్ సెట్ అయ్యింది. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ బౌలర్ కోసం వెళ్తారా అంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ట్రేడ్ ద్వారా సమీ లాంటి వాళ్ళొచ్చారు. కానీ సమీ లాస్ట్ ఇయర్ 2025లో ఎస్ఆర్‌హెచ్‌కి ఎంత పెద్ద బొక్కెట్టాడో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 2026లో ఎల్ఎస్‌జికి ట్రేడ్ అయ్యాడు. తను ఎంతవరకు ఆడుతాడనేదైతే మనం చూడాలి. మెయిన్‌లీ సమీ బౌలింగ్‌లో మనకి ఎటువంటి డౌటు లేదు. తన ఫిట్‌నెస్ మీదే మనకు డౌటు. ఆ ఫిట్‌నెస్ లేకపోవడం వల్ల తన రిథమ్ రావట్లేదు. మనం గూడా హోప్ చేద్దాం. అంటే నమ్మకం పెడదాం. ఎల్ఎస్‌జికి లాస్టు జీటీకి ఎలాగైతే 2 సీజన్స్ వరకు పవర్ ప్లే అంటే బౌలింగ్ లీడ్‌లో తీసుకొని పవర్ ప్లేలో వికెట్లు ఎలాగైతే సంపాదించాడో, ఎల్ఎస్‌జికి కూడా అలా సంపాదించి వికెట్లు తెచ్చిపెట్టి కొన్ని కొన్ని మ్యాచ్‌లైనా గెలిపిస్తాడు. అంటే బౌలింగ్ లీడ్ చేస్తాడనేసైతే మనం ఆశిద్దాం. ఇక నెక్స్ట్ అయితే కొంతమంది యంగ్‌స్టర్స్‌నైతే కొన్నారు వాళ్ళు. ఆ! అందులో నమన్ తివారీ అతను కూడా ఒక యంగ్‌స్టరే. ఇప్పుడు ప్రెజెంట్ అతనికి ఒక 21 ఇయర్స్ ఉన్నాయి. మాక్సిమం అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలరు. అలాగే కంటిన్యూయస్‌గా 145 కిలోమీటర్స్ అయితే హిట్ చేస్తూనే ఉంటాడు. 145 కిలోమీటర్స్. మెయిన్‌లీ 2024 అండర్-19 వరల్డ్ కప్‌లో తనే ఒక మెయిన్ బౌలర్ కింద అయితే వచ్చాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ముకుల్ దిలీప్ చౌదరి అనేసి ఒక వికెట్ కీపర్ బ్యాటర్‌ని అయితే తీసుకున్నారు. మెయిన్‌లీ వాళ్ళైతే బ్యాకప్ కిందే వాళ్ళు తీసుకున్నారు. కానీ అతను కూడా రీసెంట్‌గా ఒక 7 ఇన్నింగ్స్‌ల్లో ఒక 200 రన్స్ చేసి 165 స్ట్రైక్ రేట్‌తో ఉంది. అతను కూడా ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మనే. ఇన్ కేస్ ఎవరైనా టాప్ ఆర్డర్ గాని ఫెయిల్ అయితే అది కూడా అతను కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మాక్సిమం బ్యాకప్పే కానీ చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే మహమ్మద్ షమీనయితే తీసుకున్నారు. ఆల్రెడీ మనం చెప్పిందే. మహమ్మద్ షమీ 2025లో నీట్‌గా అయితే పెర్ఫార్మ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు తన ఫిట్‌నెస్ నిరూపించుకొని అతను ఇప్పుడు ప్రెజెంట్ అయితే మంచి కసిగా ఆడుతున్నాడు. ఆల్రెడీ మనకైతే తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. స్మాట్ ఆడాడు. సో, అంటే కంటిన్యూయస్‌గా తను కూడా ఒక యంగ్‌స్టర్ లెక్క అంటే అతను అంత వయసైనా అన్ని ఇంజ్యూరీస్ ఉన్నా ఈ యంగ్‌స్టర్స్‌తో పోటీ పడుతూనే తను ఇండియా టీమ్‌కి ఆడాలి అన్న కసి అయితే అతనిలో ఉంది. సో, ఆ కసైతే ఈ 2026లో చూపెడతాడు అనేదైతే నేను అనుకుంటున్నాను మాక్సిమం. మెయిన్‌లీ నాకైతే ఆ 2023, 2024 ఎలాగైతే 2024 లేదు రూల్డ్ ఔట్.
2022, 2023 ఆ పీరియడ్‌లో మెయిన్‌లీ 2022లో గుజరాత్ టీమ్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఎలాగైతే గుజరాత్‌కి అతను ఎలాగైతే పవర్ ప్లేలో వికెట్లు తీసి బౌలింగ్ లీడ్ చేసాడో, ఎల్‌ఎస్‌జీ కూడా అలా చేస్తే ఎల్‌ఎస్‌జీలో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు యంగ్‌స్టర్స్. ఆవిస్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, మయాంక్ యాదవ్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు. వాళ్ళకి తనంటూ ఒక ఉన్నాను. మీ భయం లేకుండా మీరు కూడా నాతో పాటు రండి అని నడిపించగలిగితే ఎల్‌ఎస్‌జీకి అయితే మంచి టీమ్ అయితే సెట్ అవుద్ది. హ్మ్. ఇక యాక్చువల్‌గా 2026 ప్లేయింగ్ 11 మాట్లాడుకొని ఎవరైనా బ్యాకప్స్ ఉన్నారా అన్నదైతే మనం చూద్దాం. ఓపెనర్లుగా మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్. ప్రెజెంట్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ అయితే ఎంత ఫామ్‌లో ఉన్నారా అన్నదైతే నీకు తెలిసిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్‌లో నికోలస్ పూరన్ అయితే ఆడాడు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు కూడా నికోలస్ పూరనే ఆడుతాడనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జాస్ ఇంగ్లీష్‌ని తీసుకొచ్చారు. మాక్సిమం జాస్ ఇంగ్లీష్‌ని అయితే బ్యాకప్ కిందే పెడతారేమో అనుకుంటున్నాను. నేనైతే జాస్ ఇంగ్లీష్‌ని ప్లేయింగ్ 11లోనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే తనని బెంచ్ మీద కూర్చోబెట్టి తిరిగి తీసుకొచ్చేటంత ప్లేయర్‌లు అయితే లేరు. అంటే బెంచ్ మీద అంటే బెంచ్ స్టాఫ్ కింద అంత లేరు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో, అందువల్ల ఓపెనర్‌లుగా మార్కమ్ అండ్ మార్స్. తర్వాతేమో జాస్ ఇంగ్లీష్ వస్తాడు. తర్వాత రిషబ్ పంత్, తర్వాత నికోలస్ పూరన్, తర్వాతేమో అబ్దుల్ సమద్, తర్వాత షాబాజ్ అహ్మద్, తర్వాతేమో ఆవేష్ ఖాన్, సమీ, దిగ్వేష్ రాథీ, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్. వీళ్ళిద్దరు అంటే మయాంక్ యాదవ్ ప్రెజెంట్ ఫిట్ ఉంటే మయాంక్ యాదవ్‌నే ఆడిపిస్తారు. ఎందుకంటే మంచి పేస్ ఉంది కాబట్టి. సో, మాక్సిమం ప్రిన్స్ యాదవ్ కూడా ఒక మంచి ఆప్షనే. ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ 2024లో మంచి ఎంత ప్రెషర్ సిట్యుయేషన్‌లో అయినా తనైతే యార్కర్‌లో అయితే బాగా ప్రొడ్యూస్ చేసాడు. ఎస్ఆర్‌హెచ్ అయితే మంచి స్టార్టింగ్ మ్యాచ్ అంత బాగా ఆడేసొచ్చి అంటే 287 సీజన్‌కే కాదు ఐపీఎల్‌కే హైయెస్ట్ రన్స్ కొట్టేసి వచ్చిన నెక్స్ట్ టీమ్‌ని ఓడించడము అది కూడా ఓపెనర్‌లే అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మని ఎక్కువ సేపు అంటే పవర్ ప్లే దాటినంత వరకు ఉన్న వాళ్ళనైతే మాక్సిమం కట్టడి చేసాడు అంటే ప్రిన్స్ యాదవే. ఎందుకంటే మీరు ఆ మ్యాచ్ చూస్తే మీకు అర్థమవుద్ది. ప్రిన్స్ యాదవ్ అయితే యార్కర్ల మీద యార్కర్లు. ఎటువంటి విత్ ఇచ్చేవాడు కాదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అయితే చాలా ఇబ్బంది పడ్డారు అతని బౌలింగ్‌తో. ఇక మాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇక నేను చూస్తే ఆయుష్ బదోని అయితే వస్తాడు. ఎందుకంటే ఆయుష్ బదోని కూడా ఒక యంగ్‌స్టరే. తను కూడా ఫినిష్ కూడా చేసేవాడు. అతను కూడా ఆయుష్ బదోని. సో, ఇదైతే నాకు తెలిసి ఎల్‌ఎస్‌జీ ప్లేయింగ్ 11 అయితే అనుకుంటాను. మెయిన్‌లీ మరొకసారి చెప్తే మార్క్రము, మిచెల్ మార్ష్, వన్ డౌన్‌లో జాస్ ఇంగ్లీష్, తర్వాత రిషబ్ పంత్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, తర్వాతేమో షాబాజ్ అహ్మద్, తర్వాత అదే ఆవిస్ ఖాన్, మహమ్మద్ సమీ, దిగ్వేష్ రాథీ, మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆయుష్ బౌదని వస్తారు. యాక్చువల్‌గా నేను నికోలస్ పూరను యాక్చువల్‌గా వన్ డౌన్‌లోనే పెట్టాలి. కాకపోతే జాస్ ఇంగ్లీషు ఇంకా వెనక్కెళ్తూ ఉంటే తనైతే గేమ్‌ని కంట్రోల్‌లోకి తీసుకోలేడు. యాక్చువల్‌గా జాస్ ఇంగ్లీషు, నికోలస్ పూరన్ ఇద్దరు అటాకింగ్ బ్యాట్స్‌మెన్‌లే. కాకపోతే నికోలస్ పూరన్ నువ్వు ఏ పొజిషన్‌లో వచ్చినా తనకు అనుభవం ఉంది. డెత్ ఓవర్‌లో ఆడే అనుభవం ఉంది నికోలస్ పూరన్‌కి. అంటే గేమ్‌ని ఫస్ట్ బాల్ నుండి యాక్సిలరేట్ చేయగలడు. జాస్ ఇంగ్లీష్ కూడా ఒక అటాకింగ్ బ్యాట్స్‌మనే. కాకపోతే కొద్ది టైం తీసుకొని మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆడగలడు. నేనైతే అందుకు జాస్ ఇంగ్లీష్‌ని నంబర్ 3లో పెట్టాను. లేదు ఒకవేళ నికోలస్ పూరన్ గాని వన్ డౌన్‌లో వస్తే జాస్ ఇంగ్లీష్‌ని యాక్చువల్‌గా ప్లేయింగ్ 11 నుండే తీసిస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. ఇక వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ అబ్దుల్ సమద్ కూడా చాలా బాగా ఆడాడు. ఇప్పుడు షాబాజ్ అహ్మద్ కూడా ఎస్ఆర్‌హెచ్ 2024లో ఎలాంటి బౌలింగు అలాగే అప్పుడప్పుడు బ్యాటింగ్‌తో అయితే తను ఆడాడు. అలా కూడా ఈ ఇయర్ అయితే ఆడుతాడని అయితే ఆశిద్దాం. ఇక బౌలింగ్ అటాక్‌కొస్తే ఎక్స్‌పీరియన్సు అలాగే తర్వాతేమో 'ఆవిస్ ఖాన్' లాంటి క్లచ్ ప్లేయర్ కూడా ఉన్నారు. 'ఆవిస్ ఖాన్' మనం నార్మల్‌గా మనం ఎంత ట్రోల్ చేసినా 'ఆవిస్ ఖాన్' ఒక మంచి బౌలర్. ఇక నెక్స్ట్ వచ్చేసి 'ప్రిన్స్ యాదవ్' లేదా 'మయాంక్ యాదవ్' లాంటి వాళ్ళైతే యంగ్‌స్టర్స్ అయితే ఉన్నారు. 'దిగ్విజయ్ రాథీ' 2025లో ఏదైతే తను బౌలింగ్ ఏసాడో 2026లో కూడా ఏస్తే వాళ్ళకైతే స్పిన్నర్ లేని లోటైతే తీర్చేసినట్లయితే ఉంటది. చూద్దాం 2025ని ఎల్‌ఎస్‌జీ ఎలాగైతే సరిగ్గా ఆడలేకపోయిందో 2026ని ఎల్‌ఎస్‌జీ ఎలా ఆరంభిస్తదో, ఎలా ఫినిష్ చేస్తదో అయితే మనం చూద్దాం. అలాగే కెప్టెన్ పంత్ ఎంతవరకు రాణిస్తాడు, గోయంక ఒక ఆశలన్నీ పంత్ మీదే ఉన్నాయి. తను ఎంతవరకు రాణిస్తాడు, అలాగే తన కెప్టెన్సీ మార్కులో
ఇప్పుడు ఎన్నో పొజిషన్‌లో నించోడి పెడతారనేది అయితే మనం చూడాలి. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ 8థ్ పొజిషన్‌లో నించోడి పెట్టాడు. అదే 8థ్ పొజిషన్‌లో కేఎల్ రాహుల్ నించోడి పెట్టాడని తగువాడేసి బయటికి తోసేసాడు. ఇప్పుడు పంత కూడా అదే రీతిలో టీమ్‌నయితే నించోడి పెట్టాడు. సో, ఇప్పుడు ఈ ఇయర్ ఎన్నో పొజిషన్‌కి తీసుకెళ్తాడు, లేదా ప్లే ఆఫ్స్‌కి సెలెక్ట్ అవుతాడా అనేసి అయితే చెప్పండి. నాకు తెలిసి ఈ టీమ్‌తో ప్లే ఆఫ్స్‌కెళ్ళడం కష్టమే. ఎందుకంటే అన్ని టీమ్‌లు సలార్‌లో చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు సైన్యాన్ని తెచ్చుకున్నట్లు ఇప్పుడు కూడా ఈ 2026కి పక్కా ప్లానింగ్ మీద ప్రతి టీము తెచ్చుకుంది. ఇలాంటప్పుడు మన ఇగోలకు పోకుండా టీమ్ సెట్ చేసుకుంటూ ఉండాలి. నాకు తెలిసి ఇది మరి సంజీవ్ గోయంకాకి ఎప్పుడు తెలిసొస్తదో అన్నదైతే నేను చూడాలి. ఎప్పుడైనా ఎల్ఆర్‌జీ ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అవ్వకండి మాక్సిమం. సారీ ఒకవేళ ఫీల్ అయితే. సో, ఇక్కడితో అయిపోయింది.